హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. పిల్లలు స్నాక్స్ అడిగినా, లేదా అనుకోకుండా ఇంటికి చుట్టాలు వచ్చినా, లేదా మనం ఎక్కడన్నా ఊరికి వెళ్తున్నప్పుడు ట్రావెలింగ్లోకి తీసుకువెళ్ళాలన్నా ది బెస్ట్ స్నాక్స్ అండి. అసలుకి బయట స్వీట్ షాప్లో కొన్నదానికన్నా టేస్టీగా ఉండే ఈ పోహా చుడవాన్ని నేను చూపిస్తాను ఇవాళ మీకు. సూపర్గా ఉంటుందండి ఈ అటుకుల మిక్చర్. ముందుగా మనం ఆయిల్లోకి ఇక్కడ నేను ఒక కప్పు దాకా పల్లీలను వేసుకొని మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకుంటున్నాను. ముందుగా పల్లీలని ఎందుకు వేయించుతున్నానంటే అండి, అటుకులు వేయించాక మనకి నూనె అంతా కూడా మడ్డిగా అయిపోతుంది. అలాగే పల్లీలు ఆరటానికి కూడా కొంచెం టైం తీసుకుంటుంది, లేదా పచ్చి పచ్చిగా ఉంటాయి వేగిన వెంటనే. ఇప్పుడు నేను ఇక్కడ 3 కప్పుల మందంగా ఉన్న అటుకుల్ని తీసుకుంటున్నాను. ఇంగ్లీష్లో చెప్పాలి అంటే థిక్ పోహా అంటారు. ఈ అటుకుల్ని ముందుగా మనం డైరెక్ట్గా ఆయిల్లోకి వేసేసుకోకూడదండి, ఎందుకంటే అటుకుల్లోకి ఖచ్చితంగా దుమ్ము ఉంటుంది. అందుకని ఇలాంటి చిల్లుల బొచ్చులోకి వేసుకొని మనం ఎలాగైతే పిండి జల్లెడ పడతామో అలాగ జల్లెడ పడితే దాంట్లో ఎక్కువగా ఉన్న దుమ్ము అంతా కూడా కిందకు వచ్చేస్తుంది. అటుకుల్ని ఇలాగ రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాము. చూడండి, మనకి అటుకుల్లో ఎంత దుమ్ము వచ్చిందో ఇదంతా కూడా తీసేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకోండి. ఒకేసారి ఎక్కువ అటుకుల్ని వేసేయకూడదు, మనకి నూనె కాగిందో లేదో తెలియదండి. అందుకని ఒక 2 అటుకుల్ని వేస్తే కాగిందో లేదో చూసుకొని, అటుకులు మనం నూనెలోకి వేసాక స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి కదా, అలా కాకుండా ఇలాగ చిల్లుల గెరిటలో కనుక వేసేస్తే చక్కగా అక్కడికక్కడే వేగిపోతాయి. మనకి ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ అవ్వకుండా తీసుకోవటానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఇలాగా అటుకులు మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి వేసుకుందాము. ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని అటుకుల్ని కూడా వేయించుకుందాము. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకుని అటుకులన్నీ వేయించుకున్న తర్వాత చివరిగా వేపుకోండి. చూడండి, మొత్తం అటుకులన్నీ కూడా ఎంత క్రిస్పీగా వేగిపోయినాయో. ఇప్పుడు దీంట్లోకి ఇంకొంచెం టేస్ట్ కోసం వేరే బాండీ తీసుకోండి. 1 స్పూన్ నూనెను వేయండి. అందరూ ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకుంటారు, కానీ ఈసారి ఇలాగా ఎండు కొబ్బరిని తురిమి వేయండి, చాలా బాగుంటుంది. ఒక చిన్న కప్పు, అంటే స్పూన్ కొలతలో చెప్పాలి అంటే ఒక 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని దోరగా వేగేలాగా వేయించుకొని దీని మొత్తాన్ని కూడా ముందుగా మనం అటుకులు, అలాగే పల్లీలు, కరివేపాకు వేయించి పెట్టుకున్నాం కదా, ఆ బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. భలే రుచిగా ఉంటుందండి. మనం వేసే ఈ కొంచెం ఎండు కొబ్బరి పొడి అయినా కూడా మొత్తం వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి ఒక స్పెషల్ మసాలాని తయారు చేసుకుందాము. 1 స్పూను జీలకర్రని వేసుకుందాము. అలాగే 1 స్పూను ధనియాలను కూడా వేసుకుందాం. డైరెక్ట్గా మిక్సీ జార్లోకే వేసేసుకోండి. అలాగే 1 స్పూను సోంపును కూడా వేసుకోవాలి. సోంపు వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే ఒక చిటికెడంతా పసుపుని, దీని మొత్తానికి సరిపడా 1 స్పూన్ దాకా కారాన్ని, అలాగే ఒక 3/4 స్పూను దాకా ఉప్పుని కూడా వేసుకుందాము. ఇప్పుడు అస్సలైన టేస్టీ ఇంగ్రీడియంట్ని యాడ్ చేద్దామండి. 1.5 స్పూన్ నుంచి 2 స్పూన్ల దాకా పంచదార పొడిని వేసుకోవాలి. ఇది వేయటం వల్ల దీని ఫ్లేవరే మారిపోతుంది. ఇదంతా కూడా మెత్తగా గ్రైండ్ అయ్యేలాగా చూసుకోవాలి, చాలా ఫైన్ పౌడర్ అవ్వాలండి. ఇప్పుడు ముందుగా మనం తీసుకున్న అటుకుల మీదకి పల్లీలు, కరివేపాకు, అలాగే ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ ఎండు కొబ్బరి పొడి, అలాగే ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ మసాలా పౌడరు, ఇదంతా కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. అంతా కూడా ఇలాగ నీట్గా టాస్ చేసుకోండి. ఇలాగ టాస్ చేసుకోవటం వల్ల మనకి బాగా కలుస్తాయి. అటుకులు వేడిగా ఉన్నప్పుడే మనం ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాలి. అప్పుడే ఆ వేడికి ఆ కొంచెం ఆయిలీగా ఉంటుంది కదా, ఈ మసాలా అంతా కూడా బాగా పడుతుంది. ఈ స్నాక్స్ మనకి 15 నుంచి 20 రోజుల దాకా నిల్వ ఉంటుందండి. ఎక్కడికన్నా ఊరికి వెళ్ళేటప్పుడు చక్కగా తీసుకుని వెళ్ళొచ్చు. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. వీడియో నచ్చిందా అయితే లైక్ చేయటం, షేర్ చేయటం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.
హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. 10 రూపాయలకి 10 రోజుల దాకా తినే మురుముర మసాలా అండి. ప్యాకెట్లలో కొనుక్కునే దానికన్నా ఇంట్లోనే చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. వెడల్పాటి బాండీని పెట్టుకోండి. బాండీలోకి కరెక్ట్గా చెప్తున్నాను 3 నుంచి 4 స్పూన్ల నూనెని వేడి చేసుకోండి. ఈ 4 స్పూన్ల నూనె వేడయ్యాక ముందుగా ఇక్కడ నేను దీంట్లోకి 1 కప్పు పల్లీల దాకా వేసుకుంటున్నాను. ఈ పల్లీలన్నీ కూడా దూరగా వేగేలాగా వేయించుకుందాము. ముందుగా పల్లీలను ఎందుకు వేయించుకుంటున్నానంటే, పల్లీలు వేడిగా ఉన్నప్పుడు కలిపితే అవి పచ్చిగా ఉంటాయండి. కొంచెం ఆరితే అవంతా కూడా క్రిస్పీగా అవుతాయి. అందుకని ఎప్పుడైనా కానీ మనం ఇట్లాంటి స్నాక్స్లోకి పల్లీలని ముందుగా ఇలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ మొత్తాన్ని కూడా తీసేసి పల్లీలని వేరొక బౌల్లోకి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు సేమ్ ఇదే బాండీలోకి 1 గుప్పెడు కరివేపాకును కూడా వేసుకోండి. కరివేపాకు అంతా కూడా మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా వేగిన తర్వాత పల్లీలని ఏదైతే బౌల్లోకి తీసి పక్కన పెట్టుకున్నామో అదే బౌల్లోకి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అసలైన ప్యాకెట్ స్టైల్ టేస్ట్ మనకి రావటానికి వాళ్ళు వేసే సీక్రెట్ ఇంగ్రీడియంట్ని యాడ్ చేసుకుందాం. 1 కప్పు తురిమిన కొబ్బరి అండి, ఎండు కొబ్బరి. ఈ ఎండు కొబ్బరి వేయటం వల్ల చాలా రుచిగా ఉంటుంది. ఎండు కొబ్బరి మొత్తాన్ని కూడా ఇలాగ దోరగా వేగేలాగా వేయించుకుందాం. ఈ ఎండు కొబ్బరిని కూడా బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. కొబ్బరి ఆల్రెడీ తురిమాం కాబట్టి ఎంతో టైం పట్టదండి. ఇదంతా కూడా వేగటానికి మొత్తాన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే బాండీలోకి ఇంకొక 2 స్పూన్ల నూనెని యాడ్ చేసుకోండి. ఈ నూనె అంతా కూడా వేడిగా అయ్యాక దీంట్లోకి ఇక్కడ నేను దాదాపుగా 100 గ్రాముల నుంచి 150 గ్రాముల దాకా మురుమురాలని యాడ్ చేస్తున్నాను. ఇవి కొన్ని ప్రాంతాల్లో మురుమురాలు అంటారు, కొన్ని ప్రాంతాల్లో బొరుగులని కూడా పిలుస్తారు. వీటన్నిటిని కూడా యాడ్ చేసుకొని అన్ని వైపులకి తిప్పుకుంటూ మంచి క్రిస్పీగా ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలండి. గోల్డెన్ కలర్ కాదు, గుర్తుపెట్టుకోండి. క్రిస్పీగా వేగాలి. ఎక్కువ టైం కూడా పట్టదు. లో ఫ్లేమ్లో పెట్టద్దు, హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోండి. మనకి బొరుగులు ఎలా వేగాలంటే చేత్తోటి పట్టుకొని ప్రెస్ చేస్తే అదంతా కూడా పౌడర్ లాగా అవ్వాలండి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వేగినట్టు. ఇప్పుడు మనం ఏం చేయాలో చెప్పనా అండి, వీటన్నిటిని కూడా తీసేసి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇంకొక విషయం చెప్పనా అండి, అందరూ కూడా బయట పిల్లలకి ప్యాకెట్ స్నాక్స్ కొంటున్నారు. ఇవి చేయటం చాలా ఈజీ అండి. ఇలా ఒక్కసారి కనుక మనం స్టోర్ చేసి పెట్టుకున్నామే అనుకోండి, ఒకసారి అటుకులని, ఒకసారి మురుమురాలని చెప్పి, ఒకసారి కార్న్ఫ్లెక్స్ అని అలా ఫ్రై చేసి పెట్టుకుంటే వారానికి 3 రోజులు ఇవే సరిపోతాయి. మిగతా రోజులు చక్రాలు అలాంటివి కూడా చేసి పెట్టుకోవచ్చు. టైం టేకింగ్ ఏముండదు, హెల్తీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇలాగా మిగతా ఈ ముందుగా వేయించుకున్న కొబ్బరి, అలాగే పల్లీలు, కరివేపాకుని వేసేసుకుందాము. ఇక్కడ నేను 1.5 స్పూన్ దాకా కారాన్ని వేస్తున్నాను. అలాగే దీనికి సరిపడా ఉప్పును కూడా వేసుకుందాం. 1/3 స్పూన్ దాకా ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మురుమురాల్లో కొంచెం సాల్ట్ ఉంటుందండి, అందుకని చూసి మనం తక్కువ వేసుకోవాలి. అలాగే మంచి కలర్ కోసం ఇక్కడ నేను 1/2 స్పూను పసుపును కూడా వేస్తున్నాను. అసలైన స్వీట్ షాప్ రుచి రావడానికి 1 స్పూన్ దాకా పంచదార పొడిని యాడ్ చేస్తున్నాను. ఈ పంచదార పొడి వేయటమే ట్విస్ట్ అండి, చాలా టేస్టీగా ఉంటాయి ఈ స్నాక్స్. చూడండి, మొత్తం అంతా వేశాక దీన్ని మనం కలపటం కాదు, ఇలా కలిపితే కలవండి. 2 చేతులతో అయినా కలపాలి, లేదా బౌల్ మొత్తాన్ని తీసుకొని మనం ఇలాగా టాస్ చేసుకోవాలి. అప్పుడే కలుస్తాయి. వేడిగా ఉన్నప్పుడే ఈ ప్రాసెస్ అంతా కూడా చేయాలి. అప్పుడే మసాలా అంతా కూడా బాగా పడుతుంది. చాలా సింపుల్గా అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే ఎంత చక్కగా స్నాక్స్ చేసుకున్నామో చూడండి. ఒక్కసారి ట్రై చేయండి. వారం నుంచి 10 రోజుల పాటు తినచ్చు. హెల్తీగా పిల్లలకి కూడా పెట్టచ్చు. వీడియో నచ్చిందా? లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.